సార్ అంటే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే ఏ ప్లేస్ లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ గెలిస్తే ఏ ప్లేస్ లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది? రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఎస్ఆర్హెచ్ పీబీకేఎస్ మీద గెలిస్తే అప్పుడు ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ నెంబర్ 2 ప్లేస్లోకి వెళ్తుంది. వాళ్ళు దే విల్ ప్లే క్వాలిఫైయర్ 1. అలాగే రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్కువ ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి నెట్ రన్ రేట్ అనేది పిక్చర్లోకి రాదు. ఇప్పుడు నెట్ రన్ రేట్ అనేది సమస్య కాదు. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే 2 టీమ్స్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. 2 టీమ్స్ గెలిచినా కూడా రాజస్థాన్ రాయల్స్ విల్ గో త్రూ టు ద నెంబర్ 2 ప్లేస్. సో అది అక్కడ ప్రాబ్లం. రెయిన్ వల్ల ఒక పాయింట్ కోల్పోయారు ఎస్ఆర్హెచ్, దానివల్ల వాళ్ళకి కొంత డ్యామేజ్ జరిగిందని చెప్పాలి. అండ్ రాజస్థాన్ రాయల్స్ లో మెయిన్ గా ఈ సీజన్ లో మాట్లాడాల్సింది రియాన్ పరాగ్ గురించి. ఎవరు ఊహించలేదు తనేదో లాస్ట్ సీజన్ లో ఏదో మాట్లాడాడు కల్లో వచ్చింది అని, కానీ అది ఈ సీజన్ లో ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపించాడు. ఇది కూడా అంటే మనం ఎట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ లో కానీ లేదంటే పంజాబ్ కింగ్స్ లో కానీ యంగ్ ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నామో, ఇక్కడ కూడా రియాన్ పరాగ్ ఇలాంటి ఫామ్ లో రావడం మన ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్ అంటారు. రియాన్ పరాగ్ని విపరీతంగా ట్రోల్ అయ్యేవాడు లాస్ట్ సీజన్ దాకా సోషల్ మీడియాలో. అతన్ని విపరీతంగా ఆడుకునేవారు, మాటలు ఎక్కువ ఆట తక్కువ అని చెప్పి. కానీ ఈ సీజన్లో అతను తన రియల్ వర్త్ ప్రూవ్ చేశాడు. మెయిన్గా ఏంటంటే ఈ సీజన్లో మనం చూస్తున్న ప్రత్యేకత, డొమెస్టిక్లో ఎవరైతే పర్ఫామ్ చేశారో అభిషేక్ శర్మ కావచ్చు, రియాన్ పరాగ్ కావచ్చు, కొంతమంది బౌలర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అదే పర్ఫార్మెన్స్ని ఐపీఎల్లో కూడా రెప్లికేట్ చేస్తారు, అదే ఇక్కడ కంటిన్యూ చేశారు. సో రియాన్ పరాగ్ హీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ డొమెస్టిక్ సీజన్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్. సో అదే ఇక్కడ కంటిన్యూ చేశాడు. నౌ హీఈస్ ఇన్ ద రెకనింగ్ ఫర్ ఇండియన్ టీంలోకి రావడానికి కావాల్సిన అన్ని లక్షణాలు అతని దగ్గర ఉన్నాయి. ఎందుకంటే బ్యాటింగ్ బాగా చేస్తాడు, 6లు బాగా కొడతాడు, డౌన్ ద లైన్ వచ్చి ఆడే ఆటగాడు. మనకేంటంటే అందరూ దొరికే ప్లేయర్స్ అందరూ కూడా టాప్ 3లో ఉంటారు, ఓపెనర్ గారు నెంబర్ 3లో ఆడేవాళ్ళు ఉంటారు. కానీ హీ కెన్ ప్లే 4 or 5. అక్కడ వచ్చి ఒక మంచి హిట్టింగ్ చేయగలడు. టెరిఫిక్ ఫీల్డర్ అతను, ముఖ్యంగా బౌండరీ లైన్ పైన అవుట్ ఫీల్డ్లో అద్భుతమైన క్యాచ్లు పడతాడు, గ్రౌండ్ ఫీల్డింగ్ చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ కెన్ గివ్ యూ సమ్ బౌలింగ్ ఆప్షన్ ఆల్సో, ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ 2 వేయగలడు. సో అలాంటి ప్లేయర్స్ కోసం మనం చూస్తున్నాం. సో రియాన్ పరాగ్ ఫామ్ అనేది మనకి ఐపీఎల్ దృష్టిలో కాకుండా ఈవెన్ ఇండియన్ టీం దృష్టిలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతారు అతని ఫ్యూచర్లో అని అనిపిస్తుంది. అండ్ మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ విషయంలో సంజు శాంసన్ క్యాప్టెన్సీ గురించి చాలా మాట్లాడాలి. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా పికప్ చేశాడు. అంటే అది మేబీ నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది అనేది ఏమన్నా దృష్టిలో పెట్టుకున్నా లేదా వేరే ఏమన్నా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటారా? క్యాప్టెన్సీ బాగుంది, అతను కూల్ క్యాప్టెన్. ఎక్కువగా వికెట్ కీపర్లు ఎక్కువ మాట్లాడుతుంటారు, కానీ ఇది మాట్లాడకుండా చాలా కూల్గా లీడ్ చేస్తాడు. అండ్ హ్యాస్ గాట్ వెరీ గుడ్ స్ట్రాటజీ పరంగా కూడా టీంలో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్, వాళ్ళకి ఆల్రౌండర్స్ ఎక్కువగా లేరు, అయినా కూడా ఉన్న రిసోర్సెస్ చక్కగా యూజ్ చేసుకోవడం. ఈవెన్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ కూడా అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎప్పుడు లేనంత కన్సిస్టెంట్గా ఆడాడు. ఈ సీజన్లో ఆడుతున్నది బాగా ఎప్పుడు ఆడలేదు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది దృష్టిలో వరల్డ్ కప్ టీంలో రిషబ్ పంత్ని పక్కన పెట్టి సంజు శాంసన్ని మన కీపర్ బ్యాట్స్మెన్గా ఆడించాలి అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. రిషబ్ పంత్ కంటే హీఈస్ ప్రూవింగ్ టు బి బెటర్ బ్యాట్స్మెన్ ఇన్ ఐపీఎల్. సో ఇంత మంచి సీజన్ తర్వాత సంజు శాంసన్ డెఫినెట్గా సెలెక్టర్స్కి ఒక హెడేక్ ఇస్తాడు. రిషబ్ పంత్ని ఆడించాలా లేకపోతే సంజుతో వెళ్ళాలా ఇనీషియల్గా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మారే అవకాశం. అండ్ మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ కానీ ఇటు కేకేఆర్ కానీ 2 టీమ్స్లో మంచి స్పిన్ అటాక్ ఉంది. సో ఈ కాంటెస్ట్ ఎలా ఉండబోతోంది అంటారు సార్? ఎవరెవరి మధ్య మంచి మ్యాచ్అప్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంది? 2 టీమ్స్లో కూడా మంచి ఆరితేరిన స్పిన్నర్స్ ఉన్నారు. ఒక్కొక్క నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి, ఇక్కడేమో అశ్విన్ అండ్ చహల్. సో డెఫినెట్గా వాళ్ళ రోల్ చాలా ఉంటుంది, చాలా ఉండే అవకాశం ఉంది. మరి చూడాలి. స్పిన్నర్స్తో పాటు ఈవెన్ పేసర్స్ కూడా 2 టీమ్స్కి మంచి మంచి పేసర్స్ ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ లాంటి వాళ్ళు, మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళు. సో ఏ రకంగా చూసుకున్నా 2 టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ దే విల్ బీ మిస్సింగ్ ప్లేయర్స్ లైక్ బట్లర్ అండ్ సాల్ట్. మరి ఆ గ్యాప్స్ని ఎలా ఫిల్ చేస్తారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు అనేది మనం చూడాలి. అండ్ ఇద్దరు ఓపెనర్స్, అక్కడ ఫిల్ సాల్ట్ ఓపెనర్ అండ్ ఇక్కడ జాస్ బట్లర్ ఓపెనరే. కానీ ఎక్కడో రాజస్థాన్ రాయల్స్కే జాస్ బట్లర్ లేకపోవడం అనేది అక్కడి నుంచే వెనకబడుతూ వచ్చారేమో అనిపించింది. అదేమన్నా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ అయిపోయిందంటారు? ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఫామ్లో ఉంటే వాళ్ళకి అది ఇబ్బంది ఉండేది కాదు. జైస్వాల్ ఫామ్లో లేకపోవడంతో వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారింది పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సంజు శాంసన్, రియాన్ పరాగ్ కవర్ చేయాలి. టామ్ కోహ్లర్, క్యాడ్మోర్ అనే ప్లేయర్కి లాస్ట్ టైం అవకాశం ఇచ్చారు, కానీ అతనికి అంత స్పిన్నర్స్ని సరిగ్గా ఆడలేడేమో అని అనిపిస్తుంది అతన్ని. ఎందుకంటే అతనికి ఇండియా కండిషన్స్ గురించి అలాంటి అవగాహన లేదు. సో అతను బట్లర్ రోల్లో అతను ఫిల్ చేయగలడు, ఆ బిగ్ షూస్ని అతను ఫిల్ చేయగలడు అనే పరిస్థితి అయితే కనబడట్లేదు.
సో రాజస్థాన్ డెఫినెట్లీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, చూడాలి ఎంతవరకు వాటిని ఓవర్కమ్ అవుతారని చూడాలి. అండ్ కేకేఆర్లో కూడా సునీల్ నరైన్ ఈ సీజన్లో చాలా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆల్రౌండర్గా మెయిన్గా. సో సునీల్ నరైన్ వల్లే మేబీ కొన్ని మ్యాచెస్ గెలిచారేమో అనిపించింది. సో నెక్స్ట్ సునీల్ నరైన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారంటే ప్లే ఆఫ్స్ తర్వాత అయినా సరే? మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ రేస్లో కూడా అతనే అందరికంటే ముందున్నాడు. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా అదరగొట్టేస్తున్నాడు సునీల్ నారాయణ్. సో సునీల్ నారాయణ్తో పాటు మనం రసల్ పర్ఫార్మెన్స్ కూడా ఏమాత్రం తక్కువగా అంచనా వీల్లేదు. రసల్ బ్యాటింగ్ ఎక్కువగా రావట్లేదు, ఎందుకంటే ముందున్న బ్యాట్స్మెన్ అంత బాగా ఆడేసరికి అంత బ్యాటింగ్ రావట్లేదు. కానీ బౌలర్గా చాలా కీలకమైన రోల్ అతను ప్లే చేస్తున్నాడు, ఇంపార్టెంట్ వికెట్స్ కూడా ఇస్తున్నాడు. సో వాళ్ళిద్దరి రోల్ ప్లస్ ఆల్రెడీ ఫిల్ సాల్ట్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. కానీ మిగతా ప్లేయర్స్ కూడా, వరుణ్ చక్రవర్తి ఆఫ్ లైట్ బోల్డ్ అని వికెట్స్ తీశాడు, హర్షిత్ రాణా ఎక్కువ వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, నరైన్, వరుణ్ చక్రవర్తి ఇలాంటి బౌలర్స్ కూడా వాళ్ళు బోల్డ్ అన్ని వికెట్లు తీశారు, 15 పైగా వికెట్స్ తీశారు వీళ్ళందరూ కూడా. సో దే ఆర్ లుకింగ్ ద సైడ్ టు బీట్. సో ఇప్పుడే ఆల్రెడీ ఫేవరెట్స్గా వాళ్ళు ప్లే ఆఫ్స్లో మరి టైటిల్ కొడతారు, థర్డ్ టైటిల్ అని చాలామంది అనుకున్నారు. చూడాలి మరి. ఇప్పటివరకు వాళ్ళ ప్రస్థానం చాలా బాగుంది, కానీ కీలకమైన దశలో ఎలా ఆడతారు, ఈ లాస్ట్ మ్యాచ్ అండ్ ప్లే ఆఫ్స్లో ఎలా ఆడతారు అనేది చూడాలి. అండ్ కేకేఆర్ విషయంలో అంటే అది శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ అనుకోవచ్చా, గౌతమ్ గంభీర్ మెంటార్షిప్ అనుకోవచ్చు అంటారా? బిట్ ఆఫ్ బోత్. ఎందుకంటే మెంటార్షిప్ అనేది ఫీల్డ్ బయట ఉంటుంది, గౌతమ్ గంభీర్ ఫీల్డ్లో అయితే ఏం చేయలేదు. ఫీల్డ్లో తీసుకున్న నిర్ణయాలు కానీ ఆ ఫీల్డ్లో టీంని ఇన్స్పైర్ చేయడం అంతా కూడా శ్రేయస్ అయ్యర్ అంటే ఇద్దరు కలిసి ఒక కాంబినేషన్గా ఏర్పడుతున్నారు. గౌతమ్ గంభీర్ ఇండియా కోచ్గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి అక్కడ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయితే అదే కాంబినేషన్ మనకి ఇండియాలో కూడా ఇండియన్ టీం కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగా సెట్ అయినట్టుగా మనకి అనిపిస్తాం. అండ్ పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది, అంటే రన్స్ ఎంతవరకు ఫ్లో అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? మెయిన్గా ఏమవుతుందంటే ఇప్పుడు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది సీజన్ కాబట్టి పిచెస్ అన్నీ స్లో డౌన్ అయిపోవడం అనేది మనం చూస్తాం. సో బిగ్ స్కోర్స్ అయితే రాకపోవచ్చు, 200+ 250 అయితే ఇప్పుడు రావు. కానీ కాంపిటేటివ్ రెండు టీమ్స్లో కూడా మంచి మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి అరౌండ్ 180 ఆ రేంజ్లో స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. అండ్ టాస్ గెలిచి ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ కండిషన్స్ పిచ్ని బట్టి ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా T20 క్రికెట్లో చేజింగ్ అనేది ఏ టీంకైనా అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఉన్నప్పుడు కూడా మీరు సెకండ్ బౌలింగ్ చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. కానీ సార్ అంటే ఈ సీజన్లో మెయిన్గా చూస్తే ముందు పిచ్ అనాలిసిస్ చేసినా దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ తర్వాత కండిషన్స్ నడవట్లేదు మ్యాచ్ విషయంలో అని అనిపిస్తోంది. ఆ చేంజెస్ ఎందువల్ల వచ్చాయంటారు? అదే అర్థం కావట్లేదు సార్. పిచ్లు చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా పిచ్ స్వభావాన్ని కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో ఈసారి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, నిజంగా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మంచి 200 వికెట్ అని కూడా దాని 150 కూడా రావట్లేదు. సో డిఫరెంట్ సిచ్యుయేషన్ మనం ఈసారి చూస్తున్నాం. అండ్ మీ ప్రెడిక్షన్ ప్రకారం కేకేఆర్, ఆర్ఆర్ ఈ రెండు టీమ్స్లో ఎవరు విజృంభించే ఛాన్స్ ఉందంటారు? కేకేఆర్కు ఉన్న బ్యాలెన్స్ కానీ వాళ్ళకున్న స్ట్రెంగ్త్, ఈవెన్ వాళ్ళకి మనం వీళ్ళ గురించే మాట్లాడుకున్నా రమణ్ దీప్ సింగ్ లాంటి ప్లేయర్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. సో నితీష్ రాణా లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఇప్పుడు టీంలో చేరాడు. సో వాళ్ళు ఏ రకంగా చూసుకున్నా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ కేకేఆర్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎడ్జ్ ఇన్ దిస్ మ్యాచ్. అంటే ఫిల్ సాల్ట్ ప్లేస్ని నితీష్ రాణా ఏమన్నా ఫిల్ చేసే ఛాన్స్ ఉందంటారు? నితీష్ రాణా మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. ఫిల్ సాల్ట్ ప్లేస్లో మరి రెహమానుల్లా గుర్బాజీ వాళ్ళకున్న బెటర్ ఛాయిస్గా మనకి కనిపిస్తుంది. సో కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి కీపర్ కూడా అవసరం. సో సేమ్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గా కీపర్ బ్యాట్స్మెన్గా ఓపెనర్గా గుర్బాజ్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ అతను ఆడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఈ లీగ్ దశ ముగిసే టైంకి ఒక ఎంటర్టైన్మెంట్ అయితే, ఎక్స్ప్లోజివ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేసే వెళ్తోంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకొక అద్భుతమైన ఫేజ్లోకి అయితే ఎంటర్ అవుతుంది. సో ఖచ్చితంగా ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడం ఇంపార్టెంట్ అనే ఇలాంటి స్టార్ట్ చేశారు కాబట్టి అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఐపీఎల్ సీజన్ క్లోజ్ అవ్వాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఐపీఎల్ స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు V6 News.